హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాకతీయ ఎక్స్ప్రెస్. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను. మీకు గుర్తుందో 7 months బ్యాక్ నేను ఒక స్కూటర్ స్టార్ట్ కావట్లే అని చెప్పి వీడియో పెట్టాను కదా. అది ఫైనల్గా రిపేర్ అయిపోయి రెడీ అయిపోయింది. అది లాస్ట్ వీకే వచ్చింది, కానీ కొంచెం టైం లేక నేను దాన్ని రైడ్ చేయలేదు. ఈరోజు కొంచెం దాన్ని తీసుకొని ఒక చిన్న రైడ్ అవుతామని బయటకు వెళ్తున్నాను. చూద్దాం ఆ బైక్ ఎలా పర్ఫామ్ చేస్తుందో. Several months later. ఇది ఆల్వెన్ పుష్పక్ మొత్తానికి అయితే రెడీ అయింది. సో దీన్ని ఇప్పుడు స్టార్ట్ చేసి దీన్ని ఎగ్జాస్ట్ నోట్ చూద్దాం ఎట్లుందో ఒకసారి. కీ చూడంత చిన్నగా ఉందా. ఆఫ్లో ఉంది. ఆల్మోస్ట్ ఆటో సౌండ్ లాగా ఉంది కదా. చాలా ఒక్కసారి ఏమన్నా పికప్ ఉందా? యాక్చువల్గా ఇది 150cc 2-stroke ఇంజిన్ కదా, ఈ మాత్రం పికప్ ఉండాలి. చాలా రోజులు అయింది ఈ హ్యాండ్ గేర్ యూజ్ చేసి. నాకైతే ఆల్మోస్ట్ ఆటో సౌండ్ లాగా అనిపిస్తుంది. ఇది రెడీ కావడానికి ఆల్మోస్ట్ 7 months తీసుకోవడం మా మెకానిక్. యాక్చువల్లీ అంతప్పుడు ఏం లేదు, కానీ తర్వాత మెయిన్ దీని పార్ట్స్ సరిగా దొరకలేదు. ఏదో సెర్చ్ చేసి ఆల్మోస్ట్ ఒక సైట్లో దొరికింది. అక్కడి నుంచి ఆర్డర్ చేసాం, కొన్ని ఇక్కడ స్కూటర్ ప్యాలెస్ నుంచి తెప్పించాం. మొత్తానికైతే బండి అయితే రెడీ అయిపోయింది. సో ఇంజిన్ ఆల్మోస్ట్ రీస్టోర్ చేశాను. ఒక పెయింట్ మాత్రం వేయించలేదు, ఎందుకంటే నాకు ఈ కంపెనీ పెయింట్ టచ్ చెడగొట్టడం ఇష్టం లేదు. అందుకోసం దీన్ని ఇట్లే ఉంచాను. ఇక ఒరిజినల్ పెయింట్ యాక్చువల్గా ఇది కంపెనీ నుంచి వచ్చేది. నాకు తెలిసి చాలామందికి తెలిసి ఉండకపోతే హ్యాండ్ గేర్ సిస్టమ్. ఇప్పుడు ఆల్మోస్ట్ చెతక్ నుంచి బండి నేర్చుకున్న వాళ్ళందరికీ బాగా అలవాటు ఉంటుంది ఇది. యాక్చువల్గా ఈ బైక్ ఏంటంటే, ఈ స్కూటర్ ఏంటంటే, నేను ఫస్ట్ గేర్ ఏసీ మూవ్ చేసిన ఫస్ట్ స్కూటర్ ఇదే. సో దీని మీద నేను నేర్చుకున్నాను యాక్చువల్గా. నేను తర్వాత చెతక్, ఎల్బెల్ వెస్పా ఆ టైంలో అవి చాలామంది దగ్గర ఉండేవి. పెట్రోల్ కొట్టిస్తే పెట్రోల్ ఉందో లేదో తెలియదు. మొన్న మెకానిక్ తెచ్చినప్పుడు ఉంది, బండి బయటికి తీసినప్పుడు కింద మొత్తం ఆల్మోస్ట్ ఏదో పెట్రోల్ లీకేజ్ అయినట్టు ఒక మార్క్ ఉంది. మేబీ పెట్రోల్ ఉందో లేదో ఇంకేం మంచిది. పెట్రోల్ కొట్టించుకొని ఒక చిన్న రైడ్ వేసేసి వచ్చేద్దాం. సూపర్. ఇది నా కలెక్షన్లో ఉన్న 1979 మోడల్ ఆల్విన్ పుష్పక్. ఇది యాక్చువల్గా ఈ ఆల్విన్ పుష్పక్ స్పెషాలిటీ ఏంటంటే, ఇంకోటి ఇది మన హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చర్ అయిన ఒకే ఒక బైక్ ఇది ఏపీఎస్ఎల్ అని ఆంధ్రప్రదేశ్ స్కూటర్స్ లిమిటెడ్ అనే
కంపెనీ అల్విన్ తోటి కంబైన్డ్గా ఈ స్కూటర్ను మ్యానుఫ్యాక్చర్ చేసింది. 1974 నుంచి 1984 వరకు ఈ మ్యానుఫ్యాక్చర్ ఆపరేషన్లో ఉంది. తర్వాత ఈ కంపెనీ మొత్తం డీఫంక్ చేశారు. యాక్చువల్గా ఇది ల్యాంబీ 150 ఇంజనే. దాన్ని తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇది అల్విన్ పుష్పక్గా యూపీ గవర్నమెంట్ ఇదే స్కూటర్ను ఇంకొక వర్షన్ రిలీజ్ చేశారు, అది విజయ్ సూపర్ అని. సో ఆల్మోస్ట్ రెండు సేమే, కాకపోతే మైనర్ చేంజెస్ ఉంటాయి. యాక్చువల్గా ఈ అల్విన్ కంపెనీ చాలా పాత కంపెనీ. యాక్చువల్గా 1942లో మన హైదరాబాద్ స్టేట్ గవర్నమెంట్, సో అప్పుడు ఇండిపెండెన్స్ రాలే కదా, అప్పుడు హైదరాబాద్ స్టేట్ గవర్నమెంట్ అల్విన్ వాళ్ళతో అయిపోయి అప్పుడు అల్విన్ కంపెనీ ఓపెన్ చేశారు. అల్విన్ హెవీ మెటల్ వర్క్స్ అని. సో వాళ్ళు ఎక్కువ ఈ మెటల్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు. అంటే ఫస్ట్లో వీళ్ళు ట్రైన్ బోగీస్, తర్వాత మన హైదరాబాద్లో ఫస్ట్లో ఈ డబుల్ డెక్కర్ బస్సులు తిరిగేవి కదా, అవి కూడా వీళ్ళ కంపెనీ నుంచి వచ్చాయి. దాని తర్వాత ఈ మన బ్యాలెట్ బాక్సెస్, ఇప్పుడంతా ఈవీఎంస్ వచ్చాయి, కానీ ఒకప్పుడు బాలెట్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ బాలెట్ బాక్సులు కూడా వీళ్ళే తయారు చేశారు. నాకు తెలిసి ఇండియా ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ 1950లో ఉన్న జనరల్ ఎలక్షన్స్లో వాడిన బ్యాలెట్ బాక్సులు ఈ కంపెనీ నుంచే వచ్చాయి యాక్చువల్గా. ఇంకోటి అల్విన్లో ఈ ఓన్లీ మెటల్ వర్క్స్ కాకుండా తర్వాత వీళ్ళు అల్విన్ రిఫ్రిజిరేటర్స్, అల్విన్ వాచెస్ ఇవి కూడా తయారు చేసేవారట. అవి 150cc 2 stroke గుట్టేది ఏదైనా ఎక్కాలి, అది థర్డ్ గేర్. సమ్మర్ ఎంటర్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడే 9కి ఫుల్ ఎండ స్టార్ట్ అయింది.
ఈరోజు పొద్దున్నే లేచి ఆ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, కానీ కొంచెం లేట్ అయింది పొద్దున. యాక్చువల్లీ నాకు కూడా అంత ఐడియా లేదు అక్కడ ఇంకా నార్మల్ పబ్లిక్ ఎలా ఉందో లేదో, మొన్ననే ఓపెన్ అయింది కదా. సో చూడాలి ఒకసారి, ఎవరైనా అక్కడ నార్మల్ పబ్లిక్ ఓపెన్ ఉంటే మాత్రం రోజు మార్నింగ్ వెళ్ళేసి వస్తాను. యాక్చువల్లీ ఇదే దీని మీద వెళ్దాం అనుకున్నా, కానీ దీని మీద అంత నమ్మకం లేకుండే. సో నాకు ఇప్పుడు అనిపిస్తుంది దీని మీద పోతుందని, కానీ అంత దూరం ఎందుకని రేపు పొద్దున నా హిమాలయన్ మీద వెళ్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితోటి స్టాప్ చేద్దాం. ఒకవేళ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం వచ్చే వీడియోతో కలుద్దాం. బాయ్. I've got an itch I can't scratch, I'm missing a piece that completes a whole part of me, an open wound scar to see. Everybody come here, gather round, welcome to the freak show, the best in town. What the hell's wrong with me? I don't get along with anybody, honestly. I've been living in my own head constantly, thoughts jumbled round, think I need a new lobotomy. Wait, all these thoughts are too negative.